వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. ఇండియాలో నియర్లీ 60% పీపుల్స్కి డయాబెటీస్ ఉంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ డయాబెటీస్ హబ్. సో ఇంతగా బాధపడుతున్నారంటే ఎంతగా మన ప్రబలుతూ ఉందో, ఎంతగా ఎక్కువ అవుతుందో మన అందరము గుర్తు చేసుకోవాలి డయాబెటీస్. సో ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు డయాబెటీస్ ఉంటే. సో నేను చెప్పినట్టు కొబ్బరి నూనె అండ్ మెంతులు మీరు ఇంటేక్ తీసుకుంటూ నేను చెప్పిన ఎక్సర్సైజ్ మీరు చేస్తే, మీరు ఎంతైనా తినండి, ఏమైనా తినండి, నేను చెప్పిన మీరు ఈ రెమెడీని ఫాలో అవుతే కనుక షూర్గా మీరు డయాబెటీస్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా తీసుకోవాలి, అసలు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నిజంగా సార్ డయాబెటీస్ చాలా ఎక్కువగా అయిపోతుంది సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఇంతగా ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మన ప్రేక్షకులకు మీరు ఎంతైనా తినండి అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎంతైనా తినండి, ఏమైనా చేయండి, నేను చెప్పినట్టు మీరు ఈ రెమెడీని పాటిస్తే షూర్గా మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో అది ఎలా పాసిబుల్ మన ప్రేక్షకులకు కూడా కొంచెం వివరించండి. దానికి ముందే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బాడీలో నార్మల్గా షుగర్ ఎలా పెరుగుతుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో డైలీ కన్జంప్షన్ బేసిస్ మనం చూస్తే ఏమవుతుందంటే, మనకు నార్మల్గా 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. సో ఓకే, ఈచ్ 1 లీటర్ బ్లడ్కి యాక్చువల్లీ 1 గ్రామ్ షుగర్ ఓన్లీ కావాలి. ఓకే సార్. ఓకే, సో 5 లీటర్స్ బ్లడ్ అయితే ఒక రోజుకు ఎన్ని గ్రామ్స్ కావాలి? ఓన్లీ 5 గ్రామ్స్. ఓకే, సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, మనం ఏమేమి తింటున్నాం డైలీ బేసిస్లో. ఓకే ఓకే, సో మీరు చెప్పండి, మీరు ఏమేమి తింటున్నారు డైలీ? పొద్దున్న లేచిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేస్తాను సార్, ఇడ్లీ దోశ. టిఫిన్కి ముందే చాయ్ ఏమైనా తాగుతారా? లేదు సార్. అచ్చా, ఓకే, మీకు అలవాటు లేదు, బట్ జనరల్లీ పీపుల్ దే టేక్ టీ. సో ఈచ్ టీ కప్లు కూడా ఒక కప్ చాయ్ తాగితే మనకు 5 గ్రామ్స్ షుగర్ వస్తుంది ఇక్కడ. ఓకే సార్. ఓకే, అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే, మనం టిఫిన్ చేస్తే సపోజ్ యూఆర్ టేకింగ్ 1 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ ఇడ్లీ మనం తింటే దానిలో అరౌండ్ 40 గ్రామ్స్ వస్తుంది. ఓకే సార్. ఓకే, తర్వాత అగైన్ సపోజ్ మధ్యాహ్నం మనం లంచ్ తీసుకుంటున్నాము, లంచ్లో అరౌండ్ 300 to 400 గ్రామ్ షుగర్ మనకు కన్జంప్షన్ జరుగుతుంది. ఓకే, అండ్ తర్వాత అగైన్ స్నాక్స్, టీ అండ్ స్నాక్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్, దానిలో కూడా లెటస్ అరౌండ్ 10 గ్రామ్స్. అండ్ అగైన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ డిన్నర్, నార్మల్ ప్రాసెస్లో మనం చూస్తే అక్కడ కూడా 300 to 400 గ్రామ్ మనకు కన్జంప్షన్. సో యావరేజ్గా మనం చూస్తే 336 ప్లస్ అరౌండ్ 100, అరౌండ్ 700 గ్రామ్స్ షుగర్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే. ఓకే, డైలీ బేసిస్లో ఒక నార్మల్ ఫుడ్ ప్యాటర్న్కి మనం వస్తే. ఓకే సార్. ఓకే, సో 700 గ్రామ్స్ షుగర్ మనం తినిన తర్వాత అది ఎక్కడ పోవాలి? అండ్ దానిలో ఉన్న ప్రాసెస్ ఏంటంటే, లైక్ ఎప్పుడైనా మనకు ఈ ఐటమ్స్ అన్ని డైజెషన్ అవుతుంది, డైజెషన్ అయిన తర్వాత కొన్ని ప్రాసెస్ జరుగుతుంది. ఓకే సార్. ఓకే, ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఎండ్ ఆఫ్ ద డైజెషన్ కొన్ని అక్కడ లైక్ గ్లూకోజ్గా మారిపోతుంది మన బాడీలో. ఓకే, సో ఈ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా సరే చాలా హై క్వాంటిటీ మనం కన్జంప్షన్ చేసామనుకో, మన బాడీకి అంత కెపాసిటీ ఉండదు టాలరేట్ చేయడానికి. సో ఇట్ షోస్ ద ఎక్సెస్ షుగర్, ఇట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ షుగర్ మన బ్లడ్లో చూపిస్తుంది. ఓకే సార్. ఓకే, సో మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ ప్రాసెస్కు మనం తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఈ ప్రాసెస్ ద్వారా మనకు ఎంత షుగర్ కన్జంప్షన్ డైలీ బేసిస్లో ఉంది. సో ఆ డైలీ బేసిస్లో మనం షుగర్ కన్జంప్షన్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఓకే, అక్కడ మనం దేనిలో మనం లో క్యాలరీస్ ఉన్నాయి ఆ టైపు ఫుడ్ మనం తీసుకోవాలి. దట్ ఈజ్ నెంబర్ 1. ఓకే, దేనిలో మనకు హై ఫైబర్ ఉంది ఆ టైప్ ఫుడ్ మనం తీసుకోవడం జరగాలి. ఓకే, సో డైలీ బేసిస్లో ఇది మొత్తం జరిగితేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మన బాడీలో అన్నీ బాగానే ఉంటుంది. ఓకే సార్. ఓకే, అండ్ అప్పుడు షుగర్ లెవెల్ పెరగదు. ఓకే, సో దానికి మనం చేయాల్సింది ఏంటి? లైక్ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకే, ఫుడ్ ప్యాటర్న్లో మనకు షుగర్ లేని ఫుడ్ మనం ఏమేమి ఉంది ఫస్ట్ అదే చూసుకోవాలి. ఓకే సార్. ఒకటి ఏంటంటే ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్లో మనకు షుగర్ లేదు. ఓకే, ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆల్కలైన్, ఫుల్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ప్రతి ఒక్కరికి కావాలి బాడీకు. ఓకే, ఓకే, సో దట్ ఈజ్ నెంబర్ 1. సో నెంబర్ 2 ఈజ్ జొన్న రొట్టి. జొన్న రొట్టి మనం తీసుకుంటే కూడా మనకు దానిలో షుగర్ కన్జంప్షన్ ఉండవు. ఓకే సార్. ఓకే, ఇట్ విల్ బి ఇన్ మైన్యూట్ క్వాంటిటీ ఓన్లీ, సో ఇట్ ఈస్ నాట్ మచ్. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3 ఈజ్ ద మిలెట్. ఓకే సార్. ఓకే, సో ఈ 3 టైప్స్ ఫుడ్ మనం డైలీ బేసిస్లో మనం కన్జంప్షన్ చేయాలి. డైలీ బేస్లో తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, అండ్ మనం ఏం చేయాలంటే అక్కడ ఒకరికి సపోజ్ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఇన్సులిన్, లేకపోతే ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఆల్ ద మెడిసిన్స్, ఇది అన్ని వాడిన తర్వాత కూడా వాళ్ళకు హై లెవెల్లో షుగర్ ఉంటుంది అనుకోండి,
ఎలాంటి వాళ్ళకు ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ఓన్లీ 2 times ఫుడ్ పర్ డే. ఓకే సార్. అండ్ ఆ 2 times ఫుడ్లు 8 hours గ్యాప్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఓకే. ఓకే, 8 hours గ్యాప్ ఇచ్చి 2 times ఫుడ్ తీసుకోవాలి. ఆ 8 hours గ్యాప్లు ఇన్ కేస్ వాళ్ళకు ఆకలి బాగా వేసింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ సఫిషియెంట్ వాటర్ తాగాలి. ఓకే సార్. ఓకే, అరౌండ్ 1 liter వాటర్ తాగేశారంటే వాళ్ళకు ఆకలి ఉండదు అండ్ వాళ్ళకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, బాడీ హైడ్రేట్గా ఉంటుంది. ఓకే సార్. ఓకే, సో బాడీ హైడ్రేట్గా ఉండడం కూడా కావాలి అక్కడ. అండ్ 8 hours గ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ గివింగ్ 7.5 hours గ్యాప్ అయినా సరే పనికి రాదు. ఓకే సార్. సో ఖచ్చితంగా మనకు 8 hours గ్యాప్ ఉండాలి. ఆ 8 hours గ్యాప్లు ఓన్లీ మనం వాటర్ తాగొచ్చు, వాటర్ తప్ప ఏది తీసుకోకూడదు. ఓకే సార్. అండ్ ఈ ఫుడ్ నేను ఏదైతే చెప్పానో అది మనం క్యాల్కులేషన్ చేసి మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవాల్సి. ఓకే సార్. ఓకే, బట్ సఫిషియెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఈ 3 రకాల ఫుడ్ నుంచి మనం ఏదైనా తీసుకోవచ్చు, సఫిషియెంట్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ 8 hours గ్యాప్ ఇచ్చి మనం మెయింటైన్ చేయాలి. ఓకే సార్. అండ్ దానిలో ఇంకొక విషయం అక్కడ ఏమొస్తుందంటే మనము అనదర్ 2 items మనం యూజ్ చేయాలి. ఓకే సార్. ఎప్పుడంటే అర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే సార్. షుగర్ ఉన్న వాళ్ళకు పొద్దున లేచి బ్రష్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 15 ml కోకోనట్ ఆయిల్ వాళ్ళు తాగాలి. 15 ml. ఓకే. సో అదేనా మనం ఇంట్లో కూడా తయారు చేయాలంటే చేయొచ్చు, చేసేసి అది తాగాలి. ఓకే, సో డైలీ బేసిస్లో 15 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. అండ్ రాత్రిపూట నానబెట్టిన మెంతులు, ఓకే సార్, అది కూడా పొద్దున పూట అది తినాలి. ఓకే సార్. ఓకే, అరౌండ్ 1 teaspoon మెంతులు మనం రాత్రి నానపెట్టేసి పొద్దున ఈ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఆ మెంతి తినాలి. సో మెంతి తినేసిన తర్వాత మనం ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి టిఫిన్ ఏదైనా మనం తీసుకోవాల్సింది అది అన్ని మనం తీసుకోవచ్చు అండ్ సఫిషియెంట్గా తినవచ్చు. నో ప్రాబ్లం. ఫ్రూట్స్ అయినా లేకపోతే మిలెట్ అయినా, ఓకే, లేకపోతే జొన్న రోటీ అయినా, ఎనీథింగ్. సో మీరు సఫిషియెంట్గా తినొచ్చు. అండ్ దాంతోపాటు కొంచెం నార్మల్ కర్రీ, పప్పు, ఇది కూడా అన్నీ తినవచ్చు. ఓకే సార్. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ టైం ఫుడ్. సో డయాబెటీస్ అంటే యాక్చువల్లీ ఇన్సులిన్ లెవెల్స్ పెరగవంటారు అలా తీసుకుంటే మీరు చెప్పినట్టు. ఎస్, ఇన్సులిన్ లెవెల్ పెరగదు, నార్మలైజ్ అవుతుంది. అండ్ ఒకరికి కంప్లీట్గా షుగర్ రికవరీ వస్తుంది అనమాట. ఓకే సార్. ఓకే, సో వాళ్ళకు 8 hours గ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 8 hours గ్యాప్లో 7.5 hours ఒకరు ఉన్నారనుకో అయినా సరే పనికి రాదు. ఓకే సార్. అగైన్ ఇట్ విల్ బి డివియేషన్ విల్ బి దేర్. ఓకే, సో మనం అది ఖచ్చితంగా 8 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. అండ్ 2 times ఫుడ్ తీసుకోవాలి. 2 times నుంచి ఇంకా తీసుకోకూడదు. అండ్ సెకండ్ టైం ఫుడ్ అక్కడ మనం ఏం చేయాలంటే సెకండ్ టైం ఫుడ్ వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ ద సన్సెట్, అంటే సూర్యాస్తకి ముందే మనం తినాల్సింది. ఓకే, ఇది మనం ఈ 2-3 points మనం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఈ మెంతులు అండ్ ఈ కోకోనట్ ఆయిల్ కూడా తాగాలి. అండ్ ఖచ్చితంగా డైలీ బేసిస్లో ఒకరు అట్లీస్ట్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను. దట్ ఈస్ ఎ వెరీ యూనిక్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి యాక్చువల్గా రెగ్యులర్ బేసిస్లో చేసిన వాళ్ళకు షుగర్ అసలు రానే రాదు. దట్ ఈజ్ వన్. అట్లీస్ట్ ఒక గంట ఒకరు చేస్తున్నారంటే వాళ్ళకు షుగర్ అసలు రానే రాదు వాళ్ళ బాడీలో. సో టోటల్గా ఏమైంది తినొచ్చు తర్వాత కూడా షుగర్ తగ్గిపోతే రివర్స్ అవుతుందా సార్ నిజంగా? అట్లా కాదు, ఇది టోటల్ రివర్స్ అవుతుంది. ఎస్, సపోజ్ మీరు నేను చెప్పిన డయట్ మీరు తీసుకున్నారంటే 100 to 100% రివర్స్. ఓకే సార్. సో ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ పొజిషన్. ఓకే, దాంతోపాటు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, సో ఈ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ కాల్డ్ కాఫ్ మసల్స్ ఇన్ అవర్ లెగ్. ఓకేనా, మన లెగ్లు కాఫ్ మసల్స్ ఉంటుంది. ఓకే సార్. ఇది లెగ్లు, ఈ మసల్స్కు జనరల్గా కఫ్ మసల్స్ అని మనం చెప్తున్నాం. ఈ కఫ్ మసల్స్కు మనం డైలీ బేసిస్లో 40 minutes to 1/2 hour మనం స్టిమ్యులేట్ చేయాలి. ఓకే సార్. ఎట్లా? ఓకే సార్. ఎలా 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 ఓకే. ఓకే, సో ఈ టైపు చేయాలి 40 minutes to 1 hour. ఓకే. ఓకే, అండ్ ఈ టైప్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ బిఫోర్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్ దే కెన్ చెక్ ద షుగర్ లెవెల్ ఇన్ ద గ్లూకోమీటర్. గ్లూకోమీటర్ మీరు దగ్గర పెట్టుకోండి అండ్ షుగర్ లెవెల్ మీరు చెక్ చేయండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ మీరు 40 minutes చేసిన తర్వాత అగైన్ యూ చెక్ ద షుగర్ లెవెల్. ఓకే సార్. వితౌట్ ఎనీ ఫుడ్ ప్యాటర్న్ యూ విల్ ఫైండ్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే సార్. అండ్ షుగర్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 400 ఆల్సో ఇట్ విల్ కమ్ టు ద 200+. అంత డ్రాస్టిక్ చేంజెస్ విదిన్ 40 minutes ఆఫ్ టైం. సూపర్ సార్ అసలు. ఓకే, సో 40 minutesలో కూడా ఒకరికి ఇన్స్టాంట్గా షుగర్ తగ్గుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. ఓకే సార్. ఓకే, అండ్ ఇది మనం డైలీ బేసిస్లో యాడ్ చేస్తే
కంప్లీట్గా నార్మలైజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ నాట్ వెరీ హార్డ్ ఎక్సర్సైజ్ ఏం కాదు, చాలా సింపుల్ ఎక్సర్సైజ్. అండ్ దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది. ఓకే సార్. యాక్చువల్లీ దే హ్యావ్ టేకెన్ 5,000 పేషెంట్స్ ఓన్లీ ఆన్ ద టైలర్స్, పీపుల్ హూ ఆర్ డూయింగ్ టైలర్ జాబ్. ఓకే. మీరు చూడండి, టైలర్స్ ఎవరైనా సరే పొద్దున నుంచి సాయంత్రం వరకు టైలరింగ్ చేస్తున్నారు అనుకోండి, అండ్ దేర్ లెగ్ మూమెంట్ డైలీ బేసిస్లో జరుగుతుంది అనుకోండి, వాళ్ళకు మీరు ప్రతి ఒక్క టైలర్కి వెళ్ళి మీరు చెక్ చేయండి, వాళ్ళకు షుగర్ అసలు ఉండదు. ఓకే సార్. షుగర్ నార్మల్గా చూపిస్తుంది మీకు. ఓకే సార్. సో దే విల్ నెవర్ గెట్ హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్ ఇన్ దట్. ఓకే. సో దిస్ ఈజ్ 100% అథెంటిక్ ప్రూవన్ ఎక్సర్సైజ్. సార్ ఒకప్పుడు అంటే టైలర్స్ తొక్కేవాళ్ళు మిషన్స్, ఇప్పుడు టోటల్గా ఆటోమేటిక్ వచ్చేసినాయి సార్. సో వాళ్ళకు కూడా కొంతమందిలో వస్తున్నాయని చెప్పేసి నేను విన్నాను. ఎస్ అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కప్ మసల్స్ స్టిమ్యులేషన్ చూపించాను కదా, ఈ కప్ మసల్స్ స్టిమ్యులేట్ చేయాలంటే మనము సపోజ్ వీఆర్ నాట్ టైలర్స్, మనము సిట్టింగ్ జాబ్ చేస్తున్నాం, వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అదర్వైజ్ వీఆర్ డాక్టర్స్. ఓకే, మనం రెగ్యులర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ కూర్చొని ఉన్నాం. సో మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు సిట్ ఆన్ ఏ చైర్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే సార్. చైర్ మీద కూర్చోవాలి అండ్ వీ హ్యావ్ టు జస్ట్ వీ హ్యావ్ టు మేక్ మూమెంట్ ఆఫ్ దిస్ కప్ మసల్. ఓకే. సో డైలీ కూర్చొని మనం ఎలా చేయాలి. ఓకే సార్. సో ఒక 40 minutes. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఈవెన్ యంగ్స్టర్స్ చేయొచ్చు, ఒక ముసలాతను కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఓకే సార్. అండ్ ఇట్స్ నాట్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్, యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్. ఓకే. అండ్ టైం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకరికి బర్సప్ పని చేసుకుంటే మనం చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే కెన్ డూ. అండ్ సపోజ్ వాళ్ళు ఒక్కోసారి కాకుండా 2 times చేశారంటే ఇంకో బాగుంటుంది అనమాట. ఓకే. సో ఇమీడియట్లీ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి కంట్రోల్. అండ్ ఈ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో షుగర్ ఇన్స్టంట్గా తగ్గుతుంది అనమాట. ఓకే సార్. అర్థమైందా? సో మీరు ఫుడ్ విషయం పక్కన పెట్టండి, బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్, మీరు ఈ ఎక్సర్సైజ్ చేయకముందే ఒక 40 minutes ముందే మీరు జస్ట్ యూ చెక్ యువర్ షుగర్ లెవెల్ ఇన్ ద గ్లూకోమీటర్. Then after doing this exercise, again you check the sugar level. Okay. You will find the drastic changes within 40 minutes. 1 hour or 40 minutes of time. That's all. ఓకే సార్, సూపర్. ఓకే. నిజంగా ఈ రోజు అయితే డయాబెటీస్ రాకుండా డయాబెటీస్ రివర్స్ చేసుకునేటట్టు ఎక్సర్సైజ్ కానీ, అట్ ద సేమ్ టైం రెమెడీ కానీ, ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఎంత తినొచ్చు అని కూడా చెప్పారు. సో ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు, సో మన ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ తరపు నుంచి నిజంగా సార్ థ్యాంక్ యూ.